ఎందుకొచ్చిన శిరోభారంలే. అయినా ఈ పూజ భయపట్టాయేమి? దయ్యం ఎక్కడున్నా రా. పూజ ఏం కాదు, ఎవ్వరూ రారు. ఓకే. దయ్యం ఎందుకు ఈ అర్ధరాత్రి దయ్యాలు గొడవ? అయినా 2 పర్యాయాలకు పిలిచినా రాని దయ్యం 3వ పర్యాయంకో వచ్చినా ఏమి? దయ్యమా ఎక్కడున్నా రావే, నీ అంత చూస్తాను. రా 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 రా. 3 పర్యాయములు కాదే, 30 పర్యాయములు పిలిచిన. రా రా రావే, రా. రమ్మన్నానా? అంతా నా భ్రాంతియే, నా భ్రాంతియే. అంతా నా భ్రాంతియే, అంతా నా భ్రాంతియే, అంతా నా భ్రాంతియే. ఇది భ్రమయా లేక నిజమా? అయినా నా బుద్ధిమాన్యం కాకపోతే దయ్యాన్ని నేను పిలువటయ్యేలా, అది నా వెంట పడుటయ్యేలా? అంతా నా కర్మ. పక్కకి జరగా. ఉదయం గీత వదిన అద్దంలో చూచి 3 పర్యాయములు దయ్యము రమ్మని పిలిచినచో వచ్చునని చెప్పినది. నేను అటులనే చేర్చుతున్నా అగ్రజ. ఏది వచ్చిందా? వచ్చింది. రావటమే కాదు, నా వెంట కూడా పడినది అగ్రజ. దయ్యం ఇంట్లో కాదు, నీ మెదడులో ఉంది. కాదు అగ్రజ, నేను చెప్పేది నిజం, నేను సత్యం చెప్తున్నాను. పూజ, ఇదంతా నీ భ్రమ. వెళ్ళి పడుకోపో. లేదు అగ్రజ. వెళ్ళి పడుకోమన్నా. పడుకోపో అగ్రజ. అమ్మో.
పెద్దదానికి పిచ్చుందని తెలిసి పెళ్లికి సిద్ధమయ్యాము, చిన్నదానికి పిచ్చుందని తెలియక కోడల్ని చేసుకున్నాం. కాంతమత్త, నన్ను పిచ్చిదాన్నంటావా? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరు నా చెంప మీద కొట్టినట్టుంది? ఎవరు లేరే? కంపు తీసేది కళ? ఎవరు? ఎవరది? ఎవరు లేరే? కొంప తీసి మళ్ళీ కల? మళ్ళీ కలైతే నా బుగ్గలు ఎందుకు ఇంత నొప్పి పుడుతున్నాయి? ఎవరో నన్ను కొట్టారు. ఎవరేంటారు? ఈయనకంత ధైర్యం లేదులే. అబ్బా, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నన్ను ఆట పట్టిస్తున్నారు. అబ్బా, అర్ధరాత్రి నిద్ర లేపారు. దాహంగా ఉంది. ఈయన వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయి ఉంటారు. నా కర్మ. ఎవరు? ఎవరది? ఏంటిది? కరెంటు పోయి వచ్చే లోపల బాటిల్స్ అన్ని మాయమయ్యాయి. ఎవరై ఉంటారు? ఎవరది? ఏ తమాషాగా ఉందా?
ఎవరది? ఏ తమాషాలు ఆడుతున్నారా? ఎవరది? ఏమండి, కింద నన్ను భయపెట్టి పైకొచ్చి దాక్కున్నారా? నేను నీకు దాక్కున్నట్టు కనిపిస్తున్నానా? మరి ఇక్కడ దిక్కులు చూస్తూ ఎందుకు నించున్నట్టు? దిక్కులు కాదు, కిందకి చూస్తున్నా. కింద ఏముందని చూస్తున్నారు? కిందకి చూస్తే పైకెలా పోతామో తెలుస్తుంది. గాలిగాని సోకిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కిందకి చూడు, ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది. చనిపోబోతుంది. అత్తయ్య, 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 మావయ్య ఇద్దరు బెడ్రూమ్ లో లేరంటే? అత్తయ్య, 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 అబ్బా! కాంతం, ఎందుకు అందరు సైలెంట్ గా ఉన్నారు? రే అర్జున్, చూసావా అమ్మకి ఎలా దెబ్బతలిందో? గాలి వాటంతో తగలేదురా పెద్దోడా, దీని చేతి వాటంతో తగిలింది. ఇది నన్ను గట్టిగా పట్టుకొని గోడకేసుకొడితే ముందు దబ్బమని శబ్దం, కట్ చేస్తే తలకి రక్తం. కాంతం, ఆవేశపడకే. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. కూర్చో.
సారీ అత్తయ్య. వద్దమ్మా, నీ సారీలకి నా గాయం మానదు, నీకున్న పిచ్చి పోదు. రే అర్జున్, ఈ ఇంట్లో అంజలి అయినా ఉండాలి, లేదంటే మేమైనా ఉండాలి. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. కాస్త ఓర్చుకోవచ్చు కదమ్మా, అంజలికి బ్యాడ్ టైం నడుస్తుంది. టైం కాని టైంలో ఇల్లంతా నడుస్తుందిరా అంజలి. సడన్ గా చూస్తే గుండెకి చచ్చేలా ఉన్నాం. రే, ఈ హారర్ ఎఫెక్ట్స్ మాకొద్దురా. వెంకట్, ఊరుకోరా. నాకు తెలిసినంత వరకు అంజలి కాంతాన్ని కాపాడే ప్రయత్నమే చేసింది, కానీ చివరి నిమిషంలో ఇలా జరిగింది. మీరు దాన్ని వెనకేసుకు రాకండి. ఇక నా వల్ల కాదు. ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ చేయండి. అమ్మా ప్లీజ్, ఈసారికి అంజలిని వదిలిపెట్టు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కింద పడిపోతారనే మిమ్మల్ని లాగానత్తయ్య, వేరే ఉద్దేశంతో కాదు. నువ్వు మాట్లాడకు. నాకు బీపీ వస్తుంది. ఆవేశపడకు, రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్దాం. దేవుడి దేవల్ల పెద్ద గాయాలేం తగలలేదు. ఆ మాట మాత్రం గట్టిగా అనకరోయ్. దెబ్బలేం తగలలేదు కదా అత్తయ్య అని గట్టిగా లాగి అవతల పడేసినా పడేస్తుంది ఈ పిచ్చిది. కాంతం, నువ్వు కాస్త ఆవేశపడకు, రెస్ట్ తీసుకో. ఒరే పెద్దోడా, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. పదమ్మా. పద. ఇందులో నా తప్పేం లేదు బావా. అత్తయ్య కింద పడిపోతారని టీవీలో నాకు కనిపించింది. అది 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 ఎక్కడ నిజమవుతుందనని ఇలా చేశాను. అంజలి, నీకిలాంటి పిచ్చి పిచ్చి కలలేమైనా వస్తే నన్ను లేపి బావా ఇలా జరిగిందని నాతో చెప్తే నిన్ను రూమ్లో నుంచి వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు కదా. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? ఊరుకోమా, ఊరుకో. ఒరే అర్జున్, తన మానసిక స్థితి నీకు తెలిసిందే కదరా. తనకి సమయంలో ధైర్యం ఇవ్వాలే గాని కోపడి నమ్మకం సన్నగిల్లేలా చేయకూడదురా. ఇట్స్ ఓకే, ఊరుకో అంజలి. హలో అమ్మా అంజలి. నాన్న నాన్న, ఏమైందమ్మా, ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావు? నాకేం కాలేదు, బానే ఉన్నాను. కానీ కానీ అత్తయ్యకి. అంజలి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలేం జరిగింది?